లక్ష్మణ్, ఇది మాజీ సర్పంచ్. నేను పొరండోలి గ్రామ పంచాయత్. ఈ పంచాయత్ తెలంగాణ నుంచి ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ రీసర్వే చేస్తున్నారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మహారాష్ట్ర కూడా అదే ఎస్ఐఆర్లో ఓటర్ యాదిలో పేరు ఉండాలా అట్లా చెప్తున్నారు. మేము మొత్తం ప్రజలు ఏం చేయాలా? ఇప్పుడు మాత్రమే తెలంగాణ గవర్నమెంట్ 1918 నుంచి ఇక్కడ తెలంగాణలో మేము ఓటు చేస్తున్నాం, మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ డిస్టిక్లో ఓటు చేస్తున్నాం. మా దగ్గర 2 ఎమ్మెల్యేస్, 2 సర్పంచ్, 2 అంగన్వాడీస్, 2 స్కూల్స్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? ఎస్ఐఆర్ ప్లానింగ్లో మేము మహారాష్ట్ర గవర్నమెంట్కు ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఓటు యాదిలో పేరు పెడుతున్నాం, తెలంగాణలో కూడా పెడుతున్నాం. ఇది అట్లా లేకుంటే మేము ఎస్ఐఆర్ యాదిలో పేరు పెట్టలేం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బాగా పెద్ద ఐడియాతోటి ప్లానింగ్ చేస్తున్నారు. మాకు ఒక స్టేట్లో ఖచ్చితంగా తీసుకోవాలా, తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలా, లేకుంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకోవాలా. అదే ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి కూర్చొని ఇది 11 విలేజ్కు ఏం చేయాలా అట్లా చెప్పాలా. ఇప్పుడు మాత్రమే మేము 2 రాష్ట్రాల్లో ఎస్ఆర్ ప్లానింగ్లో ఓటర్ జాబితాలో 2 రాష్ట్రాలు కూడా పేరు పెడతాం. అదే మాకు ఇది గవర్నమెంట్ ప్లానింగ్ చేయాలా, పబ్లిక్ ఇది ప్లానింగ్ చేసి మేము ఏం చేయాలా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో మా పేరు పోతే తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వాళ్ళకు ఏ డెవలప్మెంట్ చేయలేదు. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు భూమి సర్వే చేసినారు, ఇప్పుడు మహారాష్ట్రలో పట్టా ఇస్తాం అట్లా చెప్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఫారెస్ట్కు ఇది మా ల్యాండ్ పంపిస్తున్నారు. మేము ఎట్లా బతుకోవాలా? ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్ లేదు, తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్కీమ్ లేదు. ఒకటే ఓటర్ వచ్చిన తర్వాత ఓటర్ యాదిలో మీరు తెలంగాణలో ఉంటారా, మహారాష్ట్రలో ఉంటారా అదే మాట్లాడుతున్నారు. మాత్రమే మాకు ఏ భూమి పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి మేము మొత్తం ప్రజలు గ్రామ సభ చేసి ఎక్కడ పోవాలా అదే నిర్ణయం చేసి మేము ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉండాలా, తెలంగాణలో ఉండాలా అది చూస్తాం. 2 కలెక్టర్ కూర్చొని మా పొరండోలి గ్రామ పంచాయతీలో రావాలా. మేము మా డెవలప్మెంట్ ఎట్లా ఉన్నది, మా భూమికి పట్టా ఇస్తారా లేదా, ఇది మహారాష్ట్ర కలెక్టర్, చంద్రపూర్ మా తెలంగాణ ఆసిఫాబాద్ కలెక్టర్ అది కూర్చొని మాకు నిర్ణయం ఇవ్వాలా. ఇది ఎస్ఐఆర్లో మేము మీరు ఇక్కడ పోతారా ఎక్కడ పోతారా ఏం మాట్లాడవద్దు. కాబట్టి దయచేసి మేము అట్లా మా ప్రజాపై ఇది చెప్తే మేము ఖచ్చితంగా మహారాష్ట్రకు పోతాం. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ 2014 వరకు మొత్తం ఇచ్చినారు, ఇప్పుడు మొత్తం బంద్ చేస్తున్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ రోడ్ సౌకర్యం, ఆరోగ్య సౌకర్యం, ఇది భూమి పట్టాల సర్వే చేసినారు. కాబట్టి ఎస్సీ వాళ్ళు మొత్తం ఎస్ఐఆర్ ప్లానింగ్లో మహారాష్ట్రకు ఎస్సీ వాళ్ళు ఎక్కువ పోతున్నారు. కాబట్టి దయచేసి కలెక్టర్, తెలంగాణ కలెక్టర్ ఇప్పుడు మాకు ఫారెస్ట్లో మా భూమి లేకుంటే అట్లా చూసి మాకు ఖచ్చితంగా 3 ఎకరాల పట్టా ఎస్సీ వాళ్ళకు ఇవ్వాలా. అప్పుడు మాత్రం మేము మొత్తం తెలంగాణకు వస్తాం.